హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. నా పేరు నాగమల్లేశ్వరరావు. ఈరోజు ఒక పెన్ ట్యాబ్లెట్ని అన్బాక్స్ చేసి చూద్దాం. పెన్ ట్యాబ్లెట్ ఎందుకు వాడతారంటే, ఈ ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియోస్ ఎవరైతే తీస్తుంటారో, లెసన్స్ ఎవరైతే ట్యుటోరియల్స్, ఎడ్యుకేషన్ సంబంధించి ట్యుటోరియల్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి యూజ్ అయ్యేటటువంటి ఒక పెన్ ట్యాబ్లెట్. ఇది అచ్చం మౌస్ లాగా పనిచేస్తుంది, పెద్ద సైజ్ మౌస్ లాగా. మనము మౌస్తో ఏదైనా రైట్ చేయాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఏదైనా హ్యాండ్ రైటింగ్ లాగా పేర్లు అవి రాయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ఈ పెన్ ట్యాబ్లెట్ అయితే ఈజీగా మనం ఒక పెన్ ఉంటుంది దాంట్లో, ఈ పెన్ ద్వారా మనం ఈజీగా చాలా బాగా ట్యుటోరియల్స్ మనం చేయొచ్చు. దానికోసం యూజ్ అవుతుంది అనేటటువంటి చాలా యూట్యూబ్ వీడియోస్ చూసి నేను ఈ పెన్ ట్యాబ్లెట్ని తెప్పించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ పెన్ ట్యాబ్లెట్ని అన్బాక్స్ చేసి చూద్దాం. మంచి ప్యాకేజింగ్తో ఇచ్చారు. పేటిఎం నుంచి తెప్పించాను. ఈ పెన్ ట్యాబ్లెట్ అనేది దాదాపుగా నాకు 4000 రూపీస్ పడింది. కొంచెం జాగ్రత్తగా అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఓకే, ఇంకా లోపల ఎలాంటి ఏమీ లేకుండా డైరెక్ట్గా మనకి పెన్ ట్యాబ్లెట్ని ఇవ్వడం జరిగింది. ఒక టైట్ ప్యాకేజింగ్ ఇచ్చారు. దిస్ ఈజ్ wacom పెన్ ట్యాబ్లెట్ 1 by wacom. బ్యాక్ సైడ్ కూడా రైట్ సైడ్ మనకి 1 by wacom అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే క్రియేటివ్, బ్యాటరీ ఫ్రీ, ఎసెన్షియల్ అని 3 ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు గమనించవచ్చు. అదేవిధంగా కింద కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగింది. ఏమేంటి బ్యాటరీస్ ఎలా ఉంటాయి, ఏంటి సైజ్, మొత్తం కూడా క్వాలిటీ ఎలా ఉంటుంది, బ్యాటరీ ఎంత ఉంటుంది, ఈ విషయాలన్నీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైట్ సైడ్లో చూస్తే ఇది మ్యాక్ ఓఎస్కి పనికొస్తుంది. అదేవిధంగా విండోస్ సిస్టమ్కి కూడా పనికొస్తుంది. రెండు రకాల సిస్టమ్స్కి కూడా ఇది వర్క్ అవుతుంది. అదేవిధంగా కొంచెం టాప్లో కనుక మనం చూసినట్లయితే, టాప్లో ఇక్కడ లోపల ఒక సీడీ ఇవ్వడం జరిగింది. దీన్ని డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయడానికి సీడీ ఇవ్వడం జరిగింది. ఇది దాదాపుగా విండోస్ విస్తా నుంచి ఎక్స్పీ కానీ, విస్తా కానీ, 7 కానీ, విండోస్ 8 కానీ, 10 కానీ అన్ని రకాలైనటువంటి సిస్టమ్స్కి ఇది వర్క్ అవుతుంది. అదే ఓఎస్ అన్ని రకాలైనటువంటి యాపిల్ ల్యాప్టాప్స్ కూడా, అన్ని రకాల సిస్టమ్స్ కూడా ఇది వర్క్ అవుతుందని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఒకసారి సీల్ బ్రేక్ చేసి చూద్దాం. సీల్ బ్రేక్ చేస్తే మనకి ఇక్కడ ఒకసారి మనం దీని యొక్క డీటెయిల్స్ మనం ఒకసారి గమనించవచ్చు. మీరు ఇది 4275 రూపాయలు. నాకు దాదాపుగా ఒక 3900 దాకా ఆఫర్ ప్రైస్లో పడింది. దీని డీటెయిల్స్ చూడొచ్చు. దీని యొక్క నంబర్ wacom 1 by CTL 48. ఇది 6 ఇంచెస్ 3.7 ఇంచెస్ లెంత్ అండ్ విడ్త్ కలిగి ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇటువైపు కూడా ఒక సీల్ ఉంది, మర్చిపోయాం. ఇది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది దాని కవర్ తీసి పక్కన పెడదాం. ఈ విధంగా కనిపిస్తుంది. 1 by wacom.
పెన్ కనిపిస్తుంది. దీని యొక్క బ్యాక్ సైడ్ ఏం లేదు, సైడ్ కూడా ఏం లేదు. ఇందాక మనం చూసిన విధంగానే ఇక్కడ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. దాని మోడల్ నేమ్ ఉంది. మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ కూడా ఒక సీల్ ఉంది. ఈ సీల్ని కూడా బ్రేక్ చేసి దీన్ని మనం ఓపెన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఉంది ఒక సీల్. Let's see. This is the tablet. టాబ్లెట్ని తర్వాత చూద్దాం. లోపల ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఒక కనెక్టింగ్ కేబుల్, యూఎస్బి టు మైక్రో యూఎస్బి కనెక్టింగ్ కేబుల్ ఉంది. దీని ద్వారా మనము దీన్ని సిస్టమ్కి కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. అదేవిధంగా పెన్ నిబ్స్, ఒక ఎక్స్ట్రా 3 పెన్ నిబ్స్ ఇవ్వడం జరిగింది. పెన్ టిప్స్ అంటాం. ఒక 3 పెన్ టిప్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పెన్ టిప్స్ ఎప్పుడైనా ఆల్రెడీ ఒకటి ఉంటుంది, అది పాడైపోయినప్పుడు ఇది పెన్ టిప్ని తీయడానికి యూజ్ చేసేటటువంటి ఒక టూల్ ఇది. మరియు ఒక పెన్ నిబ్స్ అనేవి, పెన్ టిప్స్ ఒక 3 ఇవ్వడం జరిగింది, ఎక్స్ట్రా పెన్ టిప్స్. అదేవిధంగా లోపల ఒక చిన్న బాక్స్ ఉంది. ఈ బాక్స్ కనుక చూసినట్లయితే దీంట్లో వాకామ్ వాళ్ళ సిడి డీటెయిల్స్, ఇన్స్టాలేషన్ సిడి, డీటెయిల్స్ ఎక్కువ శాతం చైనీస్లో ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉంది. చదవడానికి ట్రై చేద్దాం. ఎక్కువ శాతం చైనీస్లో ఉంది. ఇది కొంచెం వారంటీ కార్డు లాంటిది. ఇవి దీంట్లో ఉన్నటువంటి స్టఫ్. పెట్టేద్దాం. ఇక్కడ చివరిలో పెన్ ఇవ్వడం జరిగింది. బాగా సేఫ్టీగా ఇచ్చారు పెన్. క్యాప్ని రిమూవ్ చేద్దాం. ఇటువైపు కూడా ఒక క్యాప్ ఉంటుంది, రిమూవ్ చేద్దాం. ఒకసారి మీరు పెన్ని కనుక గమనించినట్లయితే ఒకసారి బయటకు తీసి చూద్దాం పెన్ని. దిస్ ఇస్ ద వాకామ్ పెన్. ఆల్రెడీ ఇక్కడ ఒక నిబ్ ఉంది, పెన్ టిప్ ఉంది, ఇక్కడ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ వాకామ్ బ్రాండింగ్ ఉంది. ఇంకేం లేదు దీంట్లో. ఇప్పుడు మనం ఒకసారి ట్యాబ్లెట్ని తీసి చూద్దాం. ఇది వాకామ్ పెన్ ట్యాబ్లెట్. ఇక్కడ మనం పెన్ పెట్టుకోవడానికి ఈ పెన్ని ఈ విధంగా దీంట్లో పెట్టేసేయచ్చు. అవసరం లేనప్పుడు ఈ విధంగా పెట్టేసేయచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు వాకామ్ మోడల్ నంబర్ CTL 471 అని ఉంది. వాకామ్ బ్రాండింగ్ ఉంది. ఇది కూడా రిమూవ్ చేసి చూద్దాం. ఇది పెన్ ట్యాబ్లెట్ అండి. ఇక్కడ మీకు మార్కింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఇటు సైడ్ టాప్లో మార్కింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ మార్కింగ్ 6x3.7
6x3.7 ఇంచెస్ కలిగి ఉంటుంది. ఈ మార్క్స్ మధ్యలో మనము పెన్ యూస్ చేసి రాయవలసి ఉంటుంది. అవసరమైనప్పుడల్లా ఈ పెన్ ఇలా బయటికి తీసేసి జాగ్రత్తగా పెన్తో ఈ మార్క్స్ మధ్యలోనే ఇక్కడ మార్క్స్ మధ్యలోనే రాయాల్సి వస్తుంది. ఇది పెన్ యూస్ చేయడం. ఈ వాకమ్ పెన్ ట్యాబ్లెట్ని యూస్ చేసి మనము దీన్ని మౌస్ లాగా యూస్ చేయొచ్చు. దీన్ని దగ్గరకు తీసుకురాగానే మౌస్ లాగా కర్సర్ పనిచేస్తుంది. ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి మనం మళ్ళీ చూద్దాం. ఇలా మనకు కావాల్సినటువంటి ఏవైనా సరే దీని మీద రాసుకోవడానికి వీలుంటుంది. ఎప్పుడైతే మనం ఈ యూఎస్బి కేబుల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్బి కేబుల్ని ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫిజికల్ ఓవర్ వ్యూ గమనించినట్లయితే ఇక్కడ యూఎస్బి ఒకటి ఉంటుంది. గమనించినట్లయితే ఇక్కడ యూఎస్బి కనెక్టివిటీకి పోర్ట్ ఉంటుంది. ఒక ఎల్ఈడి బల్బ్ ఉంటుంది. 4 రబ్బర్ టిప్స్ ఉంటాయి. ఈ రబ్బర్ టిప్స్ని కనుక మనం ఇక్కడ పెట్టినట్లయితే మంచి గ్రిప్ కోసం కదలకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెన్ ట్యాబ్లెట్ని మైక్రో యూఎస్బి కేబుల్ని ట్యాబ్లెట్ యొక్క సాకెట్కి కనెక్ట్ చేయాలి. అదేవిధంగా యూఎస్బి కేబుల్ని కంప్యూటర్ యొక్క యూఎస్బి కేబుల్కి కనెక్ట్ చేయాలి. కంప్యూటర్ ఆన్ చేద్దాం. ఆన్ చేసిన వెంటనే మనకి ఓకే ఫ్రెండ్స్, ఈ పెన్ ట్యాబ్లెట్ ఈ విధంగా కనెక్ట్ చేస్తాం. యూఎస్బి కేబుల్ని ఇలా యూఎస్బి కేబుల్కి కనెక్ట్ చేస్తాం. అదేవిధంగా రెండో వైపు ఉన్నటువంటి యూఎస్బి కేబుల్ని కంప్యూటర్కి ఈ విధంగా కనెక్ట్ చేస్తాం. దానికన్నా ముందు మనకి ఇన్స్టాలేషన్ సీడీ ఇచ్చారు కదా. ఈ ఇన్స్టాలేషన్ సీడీ కనెక్ట్ చేసిన వెంటనే ఇన్స్టాలేషన్ సీడీని దీంట్లో పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సీడీ ఇన్సర్ట్ చేద్దాం. సీడీ ఇన్స్టాల్ చేసిన వెంటనే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం కనెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ ఎల్ఈడి బల్బ్ బ్లింక్ అవుతుంది చూడండి. ఈ ఎల్ఈడి బల్బ్ బ్లింక్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఎల్ఈడి బల్బ్ బ్లింక్ అవ్వడాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ పెన్ టిప్ని మనం ఎప్పుడైతే దగ్గరకు తీసుకొస్తామో ఎల్ఈడి బల్బు కొంచెం గ్లో అవ్వడాన్ని మీరు గమనించవచ్చు. బయటకు తీసేస్తే దగ్గర చూడండి. ఇక్కడ ఇది దగ్గరకు తీసుకురాగానే ఇది మౌస్ లాగా పనిచేస్తుంది. ఒకసారి మీరు గమనించవచ్చు. మౌస్ లాగా పనిచేస్తుంది. ఎల్ఈడి బల్బ్ ఇక్కడ గ్లో అవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఎల్ఈడి బల్బ్ గ్లో అవుతుంది. ఇది ట్యాబ్లెట్కి టచ్ చేయకుండానే ఈ పెన్నుని ట్యాబ్లెట్ దగ్గరకు తీసుకొస్తే ఇది మౌస్ లాగా వర్క్ అవుతుంది. మనం ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మౌస్ లాగా ఇది వర్క్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో ఉన్న ఫెసిలిటీ మనకి చాలా రకాలుగా మౌస్తో చేసినట్టే మనము ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ ఈ పెన్ని యూజ్ చేసి ఈ పెన్ మౌస్ లాగా మనకి యూజ్ అవుతుంది. ఒకసారి మీరు డెస్క్టాప్ మీద ఒకసారి గమనించినట్లయితే ఇది పెన్ లాగా యూజ్ అవుతుంది. దీన్ని యూజ్ చేసి ఇక్కడ క్లోజ్ చేయొచ్చు. ఇది వాకమ్ పెన్ ట్యాబ్లెట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా వివరాలు తెలుసుకోవాలంటే మీ సలహాలు, సందేహాలను కామెంట్ బాక్స్లో రాయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.